నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విద్య అనేది మనిషిలోని ఆలోచన శక్తిని, విచక్షణను పెంపొందించే గొప్ప సంస్కార మార్గం. అలాంటి విద్యకు మూలం సరస్వతీదేవి. చదువుల తల్లి, విద్యల కల్పవల్లి కరుణ ఉంటే ఆద్యంతం సంస్కార, సంస్కృతి, సంపదల పల్లకిలో గౌరవ మర్యాదలతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సాధారణంగా తెల్లని తామరలో ఆసీనురాలై ఒక చేతిలో వీణ, మరొక చేతిలోని జపమాల, ఇంకొక చేతిలో పుస్తకం పట్టుకొని, మరో చేతిలో తామర పట్టుకొని, తెల్లని చీర కట్టుకొని ప్రశాంత వదనంతో వీణాపాణిగా దర్శనమిచ్చే శ్రీ విద్యా సరస్వతీదేవి దివ్యధామాన్ని దర్శించి తరిద్దాం రండి. వాక్శుద్ధి, విద్య, వివేకం, కళలు, విజ్ఞానం వీటన్నిటిలో రాణించాలంటే బుద్ధి వికాసం తప్పనిసరి. ఆ బుద్ధిని ప్రసాదించే చల్లని చదువుల తల్లే సరస్వతీదేవి. మనిషి ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందాలంటే సరైన సందర్భంలో సదవకాశాలను అందిపుచ్చుకునేలా తెలివిని ప్రసాదించే శారదాదేవి అనుగ్రహం తప్పక ఉండాల్సిందే. సరస్వతీదేవి మాతంటే కేవలం చదువుల తల్లే కాదు, సకల విజయాలకు ఆమె మూలమాత. మూలా నక్షత్రంలో జన్మించిన మాత వాగ్దేవి. ఆ తల్లి దర్శనం అందరికీ శుభదాయకమే. ఆ తల్లిని దర్శించే ముందు ఆ దివ్యధామ విశేషాలను చూద్దాం. వర్గల్ గ్రామంలో కొండపై ఉన్న శ్రీ విద్యా సరస్వతి దేవాలయం తప్పక దర్శింపతగిన దివ్యధామం. చుట్టూ లోయ, ప్రక్కన కొండతో ప్రకృతి సౌందర్యంతో వాగ్దేవి ఆలయం సుందరంగా ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతోంది. ఈ కొండపై కమలవాసిని అయిన సరస్వతీదేవి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే కొండపై 3 అడుగుల ఎత్తుతో శనైశ్చర స్వామిని భక్తులు తప్పనిసరిగా దర్శించుకుంటారు. ఇంత ఎత్తున్న శనైశ్చర స్వామి విగ్రహం ఆంధ్రదేశంలో మరెక్కడా లేదు. శ్రీ విద్యా సరస్వతీదేవితో పాటు ఈ కొండపై లక్ష్మీ గణపతి, శివాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. శ్రీ వల్లీ దేవసేన సమేత కుమారస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. సమీపంలో కొండపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా భక్తులు దర్శించి సంతృప్తి చెందుతారు. ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలో అందమైన ప్రకృతి మధ్య నిర్మితమై ఉన్నది. భక్త కల్ప వరదాయకుడిగా, కలియుగ దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు దేవదేవుడు. అచ్చం తిరుమల శ్రీనివాసుని వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. చదువుల తల్లి, విద్యల కల్పవల్లి సరస్వతీదేవి అనుగ్రహం లేనిదే మానవుడు జంతు సమానుడై జీవించాల్సి వచ్చేది.
ఆ తల్లి దివ్య ప్రసాదమైన జ్ఞానామృతం అందరికీ దక్కాలని సంకల్పించిన పలువురు ఆధ్యాత్మిక పరులు శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయ ప్రదేశంలో పరమేశ్వరుడు శంభులింగేశ్వరుడిగా కొలువై భక్తులను అనుగ్రహించాడని ప్రతీతి. ఆ స్థల పూర్వ వైభవం, వాగ్దేవి ఆలయ నిర్మాణ వైశిష్ట్య విశేషాలను ఇప్పుడు చూద్దాం. సరస్వతీదేవి మహాభక్తుడు, మంత్రోపాసకుడు, వాస్తు పండితుడు, జ్యోతిష శాస్త్రవేత్త, వ్యాపార దక్షులైన శ్రీ యామవరపు చంద్రశేఖర శర్మ ఈ ఆలయ నిర్మాణానికి ముఖ్య కారకులు. హృదయమందు వర్ధనమ్మ ఇదిగో మంగళం సత్తు సేయక హృదయమందు విద్యా విద్యలకెల్ల. 1989 వసంత పంచమి రోజున శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయానికి శిలాన్యాసం చేసి అప్పన్ కందాళై శ్రీనివాసాచార్య సిద్ధాంతి గారు, మా గురువు గారు వారి యొక్క ఆశీస్సులతో ఆరంభించి అమ్మవారి యొక్క ప్రేరణచే దేవాలయాన్ని పూర్తి చేసి 1992 మాఘశుద్ధ త్రయోదశి రోజున పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యా నరసింహ భారతీ స్వామి వారి యొక్క కరకమలములచే విద్యా సరస్వతి ఆలయము, శనైశ్చరాలయాన్ని ప్రతిష్ఠింప చేసుకొని ఆ పిదప కాలోపకాలాల్లో కాలం గడుస్తున్న కొద్దీ ముఖ్యంగా దేవాలయం ఒక తపోధనుల చేతిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కంచి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క స్కందగిరిలో చాతుర్మాస దీక్ష జరిగిన సందర్భంలో వారికి విన్నవించుకోవడం, వారు దేవాలయాన్ని కంచి మఠానికి అనుసంధానం చేస్తూ వారు ఒక లేఖను అందించడం జరిగింది. తదారంభంగా ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కంచి స్వాముల యొక్క ఆశీస్సులచే జరుగుతుంది. వేద పాఠశాలను 1999లో కంచిపీఠానికి చెందిన శ్రీ 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 శంకర విజయ సరస్వతి స్వామి వారు ప్రారంభించారు. ఇందులో 300 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం అందుతోంది. ఇక్కడే నిత్యం తల్లి సన్నిధిలో వేద మంత్రాల ఘోష అష్టదిక్కులకు మార్మ్రోగుతుంటాయి. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. శారదాదేవిని విజ్ఞాన దేవతగా ఆరాధిస్తాం. వివేకధాత్రిగా, బ్రహ్మ నాలుకపై నర్తించే చదువుల తల్లిగా భావిస్తాం. బాసర జ్ఞాన సరస్వతీదేవి క్షేత్రం తర్వాత వర్గల్ దివ్యధామంలో సైతం విద్యల కల్పవల్లిగా విద్యా సరస్వతీదేవి వెలిసింది. ఆ చల్లని తల్లి ఒడిలో అక్షరాలు దిద్దిన బాలులు విద్యాధికులై విజయం సాధిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నేపథ్యంలో వర్గల్ శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయం భక్తుల సందడితో, అక్షరాభ్యాసాల వేడుకలతో నిత్యం కళకళలాడుతుంది. ఆ తల్లి మహిమను కనులారా చూద్దాం రండి. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిణి పాహి మాం, శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహి మాం. అమ్మవారు అంతరాలయంలో 6 అడుగులతో చాలా భారీ విగ్రహం, వెడల్పు ముఖం, వీణా పుస్తకధారిణిగా వెండి తొడుగుతో ధగధగా మెరిసిపోతూ తెల్లని శుభ్ర వస్త్రాలతో దర్శనమిస్తుంది. భక్తులు విశ్వకారిణీం విశాలాక్షిం వర్గల్గిరి నివాసినీం విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణీం అనుకుంటూ దర్శిస్తూ అమితమైన పరమానందాన్ని, అనుభూతిని పొందుతారు. భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. సంస్కృత మహాకవి కాళిదాసు కాళికాదేవిని ఆరాధించారు. ఆ తల్లి సరస్వతీదేవి రూపంలో కాళిదాసును అనుగ్రహించి ఆయన అంతరంగంలో తిష్టవేసి మహాకవిని చేసింది. అందుకే విజ్ఞాన విశారద శారదామాత దివ్యానుగ్రహం ఉంటే మూగవాడు కూడా పండితుడు కాగలడని పురాణ కథల ద్వారా తెలుస్తోంది. ఆ దివ్యతను, ధన్యతను పొందాలని తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు.
త్రికరణ శుద్ధిగా చదువుల తల్లిని ప్రార్థిస్తే చాలు, ఆ వాగ్దేవి తన కరుణా కటాక్ష వీక్షణలతో చిన్నారుల నాల్కలపై జ్ఞానవాకులను ప్రసాదిస్తుంది. కల విద్యా సంస్కృతి పాహి మాం జ్ఞాన సరస్వతి. చిన్నారుల అక్షరాభ్యాసానికి ఇక్కడ ఆలయంలో చక్కటి సౌకర్యం ఉంది. ప్రతిరోజు ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుల కల్పవల్లి విద్యా సరస్వతీ మాత సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి చిన్నారుల జ్ఞాన సముపార్జనకు ఓనమాలు దిద్దిస్తారు. దీనికి ప్రత్యేక రుసుము ఉంటుంది. మా పెద్ద అబ్బాయికి అక్షరాభ్యాసం ఇక్కడే చేయించాము 4 ఏళ్ల క్రితము. చదువు బాగా వస్తుంది. అదే నమ్మకంతో మా చిన్న అబ్బాయికి కూడా చేయిద్దామని ఇక్కడికి వచ్చాము అక్షరాభ్యాసాని కోసము. పిల్లలు ఎదుగుతారని, భవిష్యత్తులో చదువుకుంటారని, ఉన్నత విద్యకు చేరుకుంటారని అమ్మవారి పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. అక్షరదాయిని ఆగమ శాసిని ఇహ ఫలదాయకి ఈశ్వర వినుతే. మాఘశుద్ధ పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజు జరుగుతుంది. ఆ రోజున ఇక్కడ విద్యా సరస్వతి అమ్మవారి క్షేత్రంలో చాలా విశేషంగా అక్షరాభ్యాసాలు మహోత్సవాలు అవుతాయండి. పాహి మాం జ్ఞాన సరస్వతి దేహి మే సకల విద్యా సంస్కృతి. సాధారణ రోజుల్లో శ్రీ విద్యా సరస్వతి ఆలయ సందర్శకులు కనీసం రోజు 100 మందికి తక్కువ ఉండరు. నిత్యం ఇక్కడ తామర పువ్వులతో అష్టోత్తర పూజ నిర్వహిస్తారు. కుటుంబ సమేతంగా పాల్గొని ఈ పూజని కనులారా చూడవచ్చు. దసరా ఉత్సవాలలో వేలాది భక్తులు నిత్యం దర్శించి తరిస్తారు. కచ్చపి వీణా వినోదిని. అమ్మవారి సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారికి విశేషమైనటువంటి చతుషష్ఠి పూజ, మూలమంత్ర హవనములు, అలాగే చండీ హోమములు, అష్టోత్తర శత కలశాభిషేకములు జరుగుతుంది ఇక్కడ. మంత్రపుష్పం, కుంకుమార్చన నిత్యం జరుగుతాయి. ప్రత్యేక పూజలుగా లక్షపూల అర్చన, పుస్తక రూపిణి సరస్వతీ పూజ నిర్వహిస్తారు. సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అంటే సరస్వతీ పూజ నాడు విశేషమైన పూజలు నిర్వహిస్తారు. నవరాత్రుల్లో చివరి రోజున విజయదశమి నాడు అష్టోత్తర శతకుంభాభిషేకం జరిపి అమ్మవారికి వివిధ విశేష అలంకారాలను చేస్తారు. చండీ హోమం ఇక్కడ మరో ప్రత్యేకత. సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్. విద్యా సరస్వతీదేవికి ఇదే అంతరాలయంలో వసంత పంచమి నాడు ప్రత్యేక ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. హంసను వాహనంగా చేసుకుని తులతూగే చదువుల తల్లికి ఈరోజు ప్రత్యేకంగా సరస్వతీ పూజ చేస్తారు. తెల్లటి వస్త్రాలతో అలంకరించి తెల్లటి పువ్వులతో పూజిస్తారు. పూజలో పుస్తకాలను అమ్మ దగ్గర ఉంచి తమకు జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. సరస్వతీదేవికి గారెలు, పాయసం, బెల్లం నైవేద్యంగా పెడతారు. శ్రీ విద్యా సరస్వతీదేవి కొలువైన దివ్య సన్నిధానంలోనే శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. 2 దశాబ్దాల క్రితమే ఈ ఆలయాన్ని నెలకొల్పారు. ఈ వాగ్దేవిని దర్శించిన భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని సైతం దర్శించి అభిష్ట సిద్ధిని పొందుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో 2001లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్న నివారకం శ్రీ పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీ గణపతిం భజే అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీ గణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. మానవాళి సుఖశాంతులతో వర్ధిల్లుతుందని భక్తుల అమిత విశ్వాసం. వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. శ్రీ లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే విద్య, విజయం, ధనం అన్నీ కైవసమవుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి వృత్తాంతం గణేశ జననం పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అన్ని పుణ్యతిథుల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వినాయక నవరాత్రుల్లో ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ. శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయం ఉన్న కొండ దిగువనే శ్రీ శనేశ్వరాలయం నెలకొని ఉంది. మందగమనుడైన శ్రీ శనేశ్వర స్వామివారిని కేవలం శనిపీడల కాలంలోనే దర్శించాలనుకుంటారు భక్తులు. కానీ మానవాళికి విజయాలు దక్కాలంటే శనిదేవుడి అనుగ్రహం కూడా చాలా అవసరమని పండితులు చెప్తూ ఉంటారు. శనిపీడతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ శనీశ్వరుడిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందటం శ్రేయస్కరం. ఇక్కడి ఆలయంలో శని భగవానుడు నిలువెత్తు విగ్రహ రూపంలో భక్తులకు వాయస వాహనధారుడిగా గోచరిస్తాడు. ప్రతి నెల త్రయోదశి నాడు శనైశ్చర పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. త్రయోదశి రోజుల్లో వస్తే మహావిశేషం. దీన్ని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. ఉదయం 5 గంటలకే వినాయక పూజతో ప్రారంభిస్తారు. జపం, హోమం, తర్పణ, తైలాభిషేకం, హారతి, పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఇదంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 12 అవుతుంది. ఈ పూజకు వేలాది మంది భక్తులు వచ్చి పాల్గొంటారు. శనిదోష నివారణ చేసుకుంటారు. భక్తుల జాతకాల్లో ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని పీడితులై ఉన్నప్పుడు శని భగవానుని అనుగ్రహానికి తైలాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. దోష పరిహారాలను పాటించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు భక్తులు. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఇదే గిరిశిఖరానికి ఒకవైపు ఆపదముక్కులవాడు నిత్య కళ్యాణ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల పాపాలను హరించడానికి వెంకటేశ్వరుడు ఇరు దేవేరులతో వర్గల్ సరస్వతీదేవి సన్నిధానంలోనే కొలువై అనుగ్రహిస్తున్నాడు. శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వారు అభిషేక ప్రియుడు. ప్రతి మంగళవారం నెల షష్ఠి రోజున భక్తులు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. నాగ కుజదోషాలు ఉన్నవారు ఈ స్వామివారిని దర్శించి అభిషేకాలు చేస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. భక్తులు ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా కనిపిస్తుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారము స్వామివారికి అభిషేకము, అలాగే ప్రతినిత్యము స్వామివారికి భోగ శ్రీనివాస స్వామివారికి అభిషేకము, అలాగే శ్రవణ నక్షత్రం రోజున విశేష కార్యక్రమాలు, లక్షనామార్చన అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. నిత్యం భక్తులకు ఉచిత భోజన సౌకర్యం లభిస్తుంది. సరస్వతీదేవి ఆలయం చాలా ఎత్తైన కొండగుట్టల మీద ఉంటుంది కనుక మెట్ల మీద నుంచి నడిచి వెళ్లలేని వారికి లిఫ్ట్ సౌకర్యం సైతం కల్పించారు. వర్గల్ విద్యా సరస్వతీదేవి దివ్యధామాన్ని చేరుకునే మార్గాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకు 48 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ రహదారిలో కొంచెం ప్రక్కగా వర్గల్ గ్రామంలో కొండపై నెలకొని ఉంది శ్రీ విద్యా సరస్వతీదేవి. ఈ దివ్యధామ దర్శనానికి బస్సు, ఇతర వాహన సౌకర్యాలు లభిస్తాయి. వాగ్దేవిని జ్ఞానప్రదాతగా ఋగ్వేదం, దేవి భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, పద్మ పురాణాలలో సరస్వతీదేవి గురించి ఎన్నో దివ్య గాథలు ఉన్నాయి. జీవితంలో ఆ తల్లి అనుగ్రహం లభిస్తే చాలు సకల భోగభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యల కల్పవల్లి వర్గల్ శ్రీ విద్యా సరస్వతీదేవి అనుగ్రహానికి భక్తులందరూ పాత్రులవ్వాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.